గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీగారి సిద్ధాంతాలను ప్రపంచానికి చాటి చెప్పడమే లక్ష్యంగా శ్రీ గులాం నబీ ఆజాద్ గారి నేతృత్వంలో సాగుతోన్న సంస్థ. ఓవైపు పేదల కోసం భూమిని సేకరించడం, మరోవైపు గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ కార్యక్రమాలు, ఇలా ఎన్నున్నా రెడ్డిగారు తన తల్లిగారి కోరిక మాత్రం మరవలేదు. కుంట్లూరు గ్రామంలో ఓ బిఎడ్ కాలేజీని నిర్మించి అనేక మంది అర్హులైన పేద విద్యార్థులకు చూసిన చాలామంది రెడ్డిగారిని నిరుత్సాహపరిచారు. కాని హితుడు సన్నిహితుడు అయిన అంబదాస్ గారు నేను నీతో ఉన్నాను మిత్రమా అంటూ చేయి కలిపారు. స్వతహాగా రైతుబిడ్డ అయినటువంటి అంబదాస్ బీడుబారిన ఆ ప్రాంతాన్ని వ్యవసాయ క్షేత్రంగా మలుచుదామనే ఆలోచన చేయగా కేవలం వ్యవసాయమే కాక ఇంకా అనేక విధాలుగా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చెయ్యాలని రెడ్డిగారు సంకల్పించారు. ఆ సంకల్పం కార్యరూపం దాల్చడానికి నిధుల ఆవశ్యకతను గుర్తించిన రెడ్డిగారు దాతలను ఆశ్రయించడం మొదలుపెట్టారు. కొండలను పిండి చేసి అంత మారుమూల ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం సాధ్యమా అంటూ అనేక మంది పెదవి విరవగా మౌనమే సమాధానంగా ప్రతి మెట్టునూ పలకరిస్తూ సాగిపోతోన్న రెడ్డిగారికి రోడ్డు నిర్మాణానికై మొట్టమొదటిసారిగా ప్రభుత్వ సహకారం లభించింది. కొండలను గుట్టలను పిండి చేస్తూ సాగిపోతూ వచ్చింది రోడ్డు నిర్మాణం. అలా ఆ ప్రాంతమంతా రెడ్డిగారి ఆలోచనలకు ప్రతిరూపంగా నిలిచింది. అందులో భాగంగా పేద రైతులకు బాసటగా నిలిచే రైతు డైరీ, సంప్రదాయ పద్ధతులలో సాగే వ్యవసాయ క్షేత్రం, అనాథలు అభాగ్యులైన చిన్నారులకు లాలననిచ్చే వినోబా బాల సదన్, వినోబా భావే కోరిక మేరకు నిర్మించబడిన గోమాతకు రక్షణనిచ్చే గో సంరక్షణశాల, సుమారు 30 సంవత్సరాల క్రితం ఆచార్య వినోబా భావే ఆశల ప్రతిరూపమే నేడు వినోబా డెవలప్మెంట్ సొసైటీలో ఏర్పడిన ఈ గో సంరక్షణశాల. గోవు భారతదేశానికి గొప్ప సంపద. భారతదేశ వ్యవసాయంలో గోవు లేనటువంటి వ్యవసాయం ఒక నిర్జీవమైనటువంటి వ్యవసాయం. గోవు యొక్క పేడ ద్వారా గొప్ప సేంద్రియ ఎరువులు, గోమూత్రం ద్వారా ఔషధాలలో గొప్ప మందులు, గోవు యొక్క ఎద్దులు కోడెలు, గోవు పేడ ద్వారా వస్తున్నటువంటి బయోగ్యాస్ ద్వారా విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేస్తున్నాం. అదేవిధంగా వర్మీ కంపోస్టును ఉత్పత్తి చేస్తున్నాం. గోవు యొక్క ప్రాముఖ్యత నెరిగిన రెడ్డిగారు వినోబా డెవలప్మెంట్ సొసైటీలోని గో సంరక్షణశాలలో పాలిచ్చే గోవులే కాక కబేళాలకు తరలించే ముసలి గోవులకు, అనారోగ్యానికి గురైన గోవులకు సంరక్షణ కల్పిస్తూ ఆ బాధ్యతను అర్హులైన వారికి అప్పచెప్పడం జరిగింది. గో ఆధారిత వ్యవసాయాన్ని నమ్ముకున్నట్టయితే ఇలా ప్రపంచంలోనే భారతదేశం రైతు తలెత్తుకొని తిరిగేటువంటి అవకాశం తన ముందుంటుందని మనం గమనించాలి.
భారతదేశానికి వెన్నెముక అయిన రైతుల దుస్థితి నేటి సమాజంలో దయనీయమనే చెప్పాలి. మరి అలాంటి రైతులకు బాసటగా నిలవడానికి నిర్మించబడుతున్నదే ఎస్వీఎస్ రైతు డైరీ. ఇందులో ప్రధానంగా సన్నకారు చిన్నకారు రైతులే ఇందులో సభ్యులుగా ఉండి, ముఖ్యంగా మహిళలు సభ్యులుగా ఉండి, ఇది ఒక మహిళా పాల ఉత్పత్తిదారుల సంఘంగా ఏర్పడి, ఈ మహిళా పాల ఉత్పత్తిదారుల సంఘం చేతనే పాలు తీసుకొని వాళ్ళే ప్రత్యక్షంగా మార్కెట్ చేసుకొని వచ్చినటువంటి లాభాలని ప్రత్యక్షంగా పొందడానికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ఇది.